హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఈ మధ్య కాలంలో మనం తరచుగా రెగ్యులర్గా వింటున్నటువంటి, పేపర్లలో చూస్తున్నటువంటి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మనకి కనిపిస్తున్నటువంటి వార్త, తల్లిదండ్రుల దహన సంస్కారాలకి పిల్లలు రాలేదు. తల్లిదండ్రులు లోకల్లో ఉంటారు, పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటారు. తల్లి సోఫాలో కూర్చొని ఫోన్లో మాట్లాడింది, 3 నెలలు ఫోన్ కాంటాక్ట్లో లేదు పిల్లలకి. తీరా పక్కింటోళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే హస్తి పంజరం దొరికింది. ఇలాంటి వార్త. నిన్న మొన్న ఒక తండ్రి 6 ఎకరాల భూమి ఇచ్చిండంట. ఆయన టీచర్ అంట, 3 పిల్లలట, 3 హైదరాబాద్లో ఉంటారట, ఆయన ఎక్కడో వరంగల్లోనో ఎక్కడో ఉంటారట. కనీసం ఇంత తిండి పెట్టట్లేదు, నా భూములు చాలా మొత్తం తీసుకున్నారు, నాకు న్యాయం చేయండి అయ్యా అని. ఈ వార్తను చూసిన తర్వాత నాకు మీతో ఒక పాయింట్ షేర్ చేసుకోవాలనిపించింది. ఈ మధ్య కాలంలో నేను 3 రకాల తల్లిదండ్రులను చూశాను. అందులో ఫస్ట్ పాయింట్, ఒక ఫాదర్, ఆయనకి 2 కొడుకులు. అంటే దీనిలో ఎలాగ పెంచితే బాగుంటది అన్న కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను పిల్లల్ని. ఒక ఫాదర్, ఆయనకి 2 కొడుకులు. ఒక కొడుకుని చదివించేసిండు, జాబ్లో సెటిల్ చేసిండు. ఇంకో కొడుకుని నా వల్ల కాదురా, నేను ఫీజులు కట్టలేను అనేసి వ్యవసాయం చేయించేసిండు. ఆయనకున్న 6 ఎకరాల భూమి, వాళ్ళ నాన్నగారి నుండి వారసత్వంగా వచ్చినటువంటి 6 ఎకరాలు 7 ఎకరాల భూమిని మాత్రమే ఆయన కాపలా కాస్తూ, దానిలో నుండి గుంట భూమి అమ్మలేదు, ఆయన 1 రూపాయి పెట్టి ఒక గుంట భూమి కొనలేదు, ఎక్కడ ఏమీ సంపాదించలేదు. జస్ట్ వాళ్ళ నాన్న ప్రాపర్టీని కాపాడుతూ ఉన్నాడు ఇన్ని రోజులు. అందులో వచ్చిన పంటతో పిల్లల్ని చదివిపిస్తూ ఉన్నాడు, ఆయన సంసారాన్ని నెట్టుకొస్తా ఉన్నాడు. ఆయన బతికున్నన్ని రోజులు ఫస్ట్ నేను, నా కడుపు, నా మెయింటెనెన్స్, నేను హుందాగా మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత ఏమైనా మిగిలితే వైఫ్కి, అలాగే వైఫ్కి మంచి రెస్పెక్ట్ ఇస్తూ, పిల్లల ముందు కూడా అమ్మ అంటే ఇలాగా, అమ్మని ఇలాగే చూసుకోవాలా, అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వాలా, అంటే అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలా అన్న పాయింట్ మెయిన్గా మెన్షన్ చేస్తూ, ఆయనకి వీలైన, ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి స్కూళ్ళల్లో పిల్లల్ని చదివిపిస్తూ మొత్తానికి ఆయన చనిపోయే స్థాయికి వచ్చేసాడు. ఆయన చనిపోయే ముందు ఎలాగా అంటే, నీకు వ్యవసాయం చేపిస్తూ భూమి ఇచ్చాను కాబట్టి నువ్వు చూడాలి అమ్మ నాన్ని, నిన్ను చదివిపించి జాబ్లో పెట్టించాను కదా, సో అమ్మ నాన్న చెప్పింది వినాలి. ఫైనల్ గా ఆ తండ్రికి హెల్త్ బాగాలేదు అంటే పిల్లలిద్దరూ ఆగమేఘల మీద రావాలా. ఒక ఫోన్ చేసి నాన్న చెప్తే భయానికో భక్తికో ఇమ్మీడియట్ గా ఫ్యామిలీని తీసుకొని రావాలా, నాన్న దగ్గరే ఉండాలా, నాన్నకి సపర్యలు సేవలు చేయాలి. ఫైనల్ గా హాస్పిటల్లో తను చనిపోయాడు. అయిపోయిన తర్వాత కిక్కురు అనకుండా ఇద్దరు కలిసి అంత్యక్రియలు చేసేసి అమ్మని తీసుకొని వెళ్ళిపోయారు కామ్గా. ఇది ఒక తండ్రి చరిత్ర. నెక్స్ట్ ఇంకొక ఫాదర్, మా నాన్న సంపాదించింది నా కోసమే కదా, సో నేను అమ్ముకుంటా, తింటానే ఉన్నాను, రోజు బిందాసుకుంటా, మంచి ఫ్రెండ్ సర్కిల్, మంచి కార్లు, మంచి రేంజ్, నేను తింటా, నా తర్వాత నా వైఫ్కి పెడతా, ఏమైనా మిగిలితే పిల్లలకి పెడతా. పిల్లల్ని తీసుకెళ్లి పెద్ద పెద్ద కాన్వెంట్లలో చదివించాల్సిన అవసరం లేదు, చదివేవాడు ఎక్కడున్నా చదువుతాడులే అనేసి దగ్గరలో ఉన్నటువంటి ఊళ్ళలో ఉన్నటువంటి స్కూళ్ళలో చదివిపిస్తూ, ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తూ, మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంటూ, మంచి పేరు మీన్స్ మంచి సర్కిల్, ఆయనకి ఎక్కడా లోటు లేకుండా మంచి సర్కిల్ తెచ్చుకుంటూ పిల్లలిద్దరిని చదివించేసి, ఎవరిది వాళ్ళని డిగ్రీలు పీజీ వరకు చదివించేసి రోడ్ పైన వదిలేశారు. మిమ్మల్ని ఇంతవరకు చదివించడం నా బాధ్యత, నా రేంజ్ పెద్ద పెద్ద కాన్వెంట్లు కాదు, పెద్ద పెద్ద లగ్జరీ స్కూళ్ళు కాదు, లగ్జరీ హాస్టళ్ళు కాదు, నా రేంజ్కి తగ్గట్టు మిమ్మల్ని చదివించేస్తాను, అయిపోయింది. మీకోసం నేనేం సంపాదించలేదు, సంపాదించను కూడా, మీకేం కావాలో మీరు సంపాదించుకోండి, మీ బతుకులు మీరు బతకండి అని చెప్పి పంపించేశారు. వాళ్ళకి ఫాదర్ అంటే ఎక్కడలేని భయం, ఎందుకంటే వీళ్ళకంటే ఫాదరే తోపు కదా, మార్కెట్లో మంచి నెట్వర్క్ ఉంది కదా. సో అలాగా పిల్లల్ని పెంచుతూ ఫైనల్గా ఈయన కూడా సిక్ అయ్యారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన టైంలో వాళ్ళ మదర్ దగ్గర నుండి ఫోన్ రాగానే భయము, భక్తి, ప్రేమ, ఫ్యామిలీని పిల్లల్ని వెంటేసుకొని వెళ్ళి అదే హాస్పిటల్లో 1 వీక్ 10 డేస్ అయినా ఉంటూ మొత్తానికి ఫాదర్ కోసం వాళ్ళ చేతనైనంత వరకు ఖర్చు పెట్టి ఫాదర్ని హాస్పిటల్లో చేసి బతికించుకునే ప్రయత్నం చేశారు. కానీ పాపం చివరికి ఆయన కూడా ప్రాణాలు వదిలేశాడు. ఆ తర్వాత మదర్ని మంచిగా చూసుకున్నారు. ఆయన ప్రాపర్టీస్ ఏం సంపాదించిండు, ఏం తీసుకుపోయిండు, హాస్పిటల్లో ఎంత ఖర్చు అయింది, ఇదంతా ఎవరికి అవసరం లేదు, ఎవరు చూడరు కూడా. కానీ ఫైనల్ గా ఆయన్ని మహారాజులాగా చూసుకున్నారు పిల్లలు. కనడం ఆయన బాధ్యత, చదివించడం ఆయన బాధ్యత, చదివించిండు, అయిపోయింది. ఏంది అది ఫాదర్ చెప్పడంలోనే పోయింది. అమ్మా నాన్నలు కూర్చోబెట్టి ఇది బిడ్డ, ఇది పరిస్థితి, ఎప్పటికప్పుడు విలువలేంది, అమ్మేంది, నాన్నేంది, అక్క చెల్లెలేంది, ఇలాంటివి చెప్తూ పెంచుతూ తండ్రి అనేవాడి భయం ఖచ్చితంగా ఉండాలి ఫ్యామిలీలో. ఇది ఈ ఫ్యామిలీ, ఈ తండ్రి కథ.
ఇక్కడికి ముగిసింది, ఇక్కడికి సుఖాంతం, ఆయన చనిపోయారు. నెక్స్ట్ ఇంకొక ఫాదర్, పాపం పూర్ ఫ్యామిలీ. పూర్ ఫ్యామిలీ మీన్స్ 12-15 ఎకరాల భూమి ఉంటుంది, అక్కడ 6 ఎకరాలు, ఇక్కడ మొత్తమే లేదు. వీళ్ళిద్దరి కంటే కూడా ఈయన దగ్గర ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇన్నోసెంట్ ఫాదర్, ఇన్నోసెంట్ మదర్. ఎట్లయిపోయింది అంటే, మేము ఎలాగో చదువుకోలేదు, మాకు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మేము ఇంత రాయల్గా బతుకుతున్నాము, మాది ఇంత పెద్ద ఫ్యామిలీ ఊర్లో, మాకేం తక్కువ పోయింది, మాకు లేక లేక వారసుడు వచ్చిండు, వీని చదివించాలా, ఇది చేయాలా, అది చేయాలా అనేసి ఎంత కష్టపడి అంటే ఒక పూట కూడా ఖాళీగా ఉండకుండా, బట్ట కట్టుకోకుండా, పొట్ట నిండా తిండి తినకుండా, రూపాయి 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 పోగేసి, ఒక కూతురు ఒక కొడుకు, వీళ్ళకి రూపాయి 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 పోగేసి ఫైనల్ గా ఆ పిల్లాడిని, వీళ్ళందరూ డిగ్రీలు చేపిస్తే ఆయన బీటెక్ చేయించేసి, అవ్వంగానే ఇంకేదో చదువుతా అంటే ఇంకెక్కడికో పంపించేసి, వీళ్ళు పొట్ట చేతిలో పట్టుకొని రూపాయి రూపాయి పోగేసి, వీళ్ళు కూడా ఆ ఉన్న భూములను అలాగే కాపాడుతూ ఇంకో 4-5 ఎకరాలు కొని ఉల్టా కొడుకుని చదివిపిస్తూ, ఇంకా భూములు జాగలు కొంటూ, కొడుకు కోసం కూడబెడుతూ, ఫైనల్ ఎట్లా అంటే, నేను ఫీజు కట్టాలి అంతే, నాకు ఇప్పుడు పంపి అంటే వీళ్ళు పంపించాలంతే. నాన్న ప్లీజ్, నేను ఈరోజు ఈ ఎగ్జామ్ ఫీజు కట్టాలి, దీనికి ఇంత కట్టాలి, దానికంతా కట్టాలి, లెక్కలేదు. ఎందుకంటే అమ్మ నాన్నకి ఏం తెలియదు కదా, మా నాన్న కంటే మా అమ్మ కంటే నేనే పోటు కానీ, నేనే తోపును అనే అహంకారం ఆ పోరడు. ఫైనల్గా ఎట్లయిపోయిందంటే, ఓ 10th ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి తల్లంటే లెక్క ఉండదు, తల్లంటే లెక్క ఉండదు, తోడబుట్టిన వాళ్ళంటే అసలే లెక్క ఉండదు. ఏమన్నా అంటే నేను మగవాడిని, నేను వారసుని, మొత్తం ప్రాపర్టీ నాదే, నువ్వేంది చెప్పేది. ఇలాగ చూస్తూ ఫైనల్ గా ఆయన పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి అమ్మ నాన్నకి అవసరం లేదు, మీకేం తెలీదు, నేను చెప్తున్నా కదా, నాకు ఏమైనా వచ్చింది నేను చేసుకుంటా, బస్ అంతే. ఇంకా అమ్మ నాన్నకంటూ ఆప్షన్ లేదు, గారాల కొడుకు కదా. ఇదే కొడుక్కి చిన్నప్పుడు ఫిట్స్ వస్తే, వాళ్ళ ఊరిలో ఇంత పెద్ద కాలువ ఉంటే, నా కళ్ళ ముందు ఫ్యామిలీ కదా, అందుకని పక్కాగా చెప్పు, అందుకని క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. చిన్నప్పుడు వాళ్ళ సిస్టర్కి ఆయనకి ఫిట్స్ వస్తే, వాళ్ళ నాన్న అమ్మ భుజాల మీద ఎక్కించుకొని, ఇక్కడి వరకు వాటర్ వస్తే పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని వాగు దాటి, నా కొడుకుని కాపాడుకోవాలా ఫిట్స్ వచ్చింది, నా బిడ్డని కాపాడుకోవాలా ఫిట్స్ వచ్చింది అని ఏడ్చుకుంటూ, అర్ధరాత్రి పాములు తేళ్లు ఎన్ని ఉంటాయి, ఫిట్స్ వచ్చింది కదా చస్తే యావని అని వదిలేస్తే, ఈ రోజు పాప మా తండ్రికి సిచ్యువేషన్ వచ్చేది కాదేమో. వాళ్ళ మదర్ 3 years అయిపోయిందంట వాళ్ళ మదర్ 3 years అయిపోయింది చనిపోయి. ఫిట్స్ వచ్చిన పిల్లలు ఇద్దరిని భుజాల మీద ఎక్కించుకొని, నీకేం కాదు బిడ్డ అని జ్వరంతో ఉన్న పిల్లలకి పైన కవర్లో ఏవో కప్పుకొని, ఇక్కడి వరకు గొంతు వరకు వాటర్ వస్తుంటే, ఆ వాటర్ లోంచి ఈదుకుంటూ పోయి పక్కనే ఉన్న ఊర్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించుకొని, రాత్రి 1కి 2కి 11 12 టైం అంటూ లేకుండా, టైం చూడకుండా, పిల్లలకు బాగాలేదనగానే ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించేసి, అలాగా కంటికి రెప్పలాగా కాపాడుకొని పెంచి పెద్ద చేసి, పిల్లలకి 30-40 ఏళ్ళు వచ్చాక, ఇప్పుడు వీళ్ళు ముసలాళ్ళు అయ్యాక, చనిపోయే టైంలో తల్లికి బాగాలేదు అంటే, తల్లిని తీసుకెళ్లి చెల్మడ హాస్పిటల్లో వేసి, ఇంతకంటే మంచి హాస్పిటల్ లేదు అని, ఆవిడని కోల్పోయిన తర్వాత తండ్రి ఒక బిచ్చగాడు. ఇక్కడ ఏమైతుంది అంటే, తండ్రికి భయపడేటుంటేనేమో ఫోన్ చేసి, అరే ఏందిరా ఇది అంటే, భయపడి అని చెప్పిన హాస్పిటల్కి పంపిస్తారు. ఈయన కొడుక్కి ఫోన్ చేయాలంటే గజగజ అనుకుతారు. ఆడపిల్లదేముంది, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేస్తారు. గట్టిగా ఆడపిల్ల మీద అడగలేరు, గట్టిగా అరవలేరు, ఎందుకంటే అమ్మాయిలది ఏముండదు, ఏమున్నా అబ్బాయిలదే ఉంటది కదా, వారసుడు 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 అని గారాబం చేసి. తండ్రి మాటకి రెస్పెక్ట్ ఉందనుకోండి, ఫ్యామిలీ మొత్తం చక్కగా ఉంటుంది, చివరి క్షణాల్లో అమ్మ నాన్ని కూడా బాగా చూసుకుంటారు. అదే తండ్రి మాటకి రెస్పెక్ట్ లేకపోతే ఇట్లా ఉంటుంది. ఫైనల్ గా ఏమైపోయింది అంటే, ఆ తండ్రి కింద పడి హ్యాండ్ లెగ్ ఫ్రాక్చర్ అయితే కనీసం చూసుకునే దిక్కు ఉండదు. కొడుకు పెళ్లి వీళ్ళు చేయలేదు, ఆయనకైనా చేసుకున్న లవ్ మ్యారేజ్, సో వైఫ్ చెప్పిందే వినాలి ఆటోమేటిక్గా. అయినప్పటికీ పాపం మా తండ్రి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇట్లున్నాను రా అన్న మాట కూడా బయటకు చెప్పుకోకుండా ఆయన కష్టమేగా ఆయన పడుతూ ఉంటే, ఫైనల్ గా ఈ రోజు ఆయన పరిస్థితి ఎట్లుంది అంటే, హాస్పిటల్లో చూపించే దిక్కు లేదు. బిచ్చగానిలాగా ఇంట్లో మంచం వేసి ఇంట్లో పడేస్తే, ఆ విరిగిన నడుముతో, విరిగిన చేతితో దానిలో పడుకొని ఇప్పుడా అప్పుడా అనుకుంటూ, బతుకు దేవుడా అని నరకం అనుభవిస్తూ జీవితాన్ని ఈదుతున్నాడు. ఈ 3 తండ్రులలో ఎవరు కరెక్ట్ చెప్పండి? ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలో నాన్న అంటే భయం ఉండాలి ఫస్ట్, అమ్మ మాటకి రెస్పెక్ట్ ఉండాలి. కొడుకు తోపు, కొడుకు పోటుగాడు, వీడు మాకంటే మంచి స్కూల్లో చదివిస్తాము, మా కొడుకు బాగుండాలి, మా కొడుకు పెద్ద ఆఫీసర్ కావాలి,
పెద్ద జాబ్ చేయాలి అనుకొని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తే, పెద్ద పెద్ద కాలేజీలలో చదివిస్తే ఫైనల్ గా వాళ్ళకి ఏంది అంటే నాన్న అంటే చిన్న చూపు. వీడిదేముంది, ఊర్లో ఉంటాడు, దోతి కట్టుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, వీడికి ఎందుకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలా? నాకు ఐపీఎస్లు తెలుసు, నాకు ఐఏఎస్లు తెలుసు, నా దోస్తులంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు. అరే బాబు, నీ దోస్తులంతా పెద్ద పెద్ద ఆఫీసర్లే కావచ్చు, వాళ్ళు నీ దోస్తులు ఎట్లా అయ్యిండ్రు? మీ నాన్న ఫీజు కట్టి పంపిస్తేనే కదా. ఆ రోజు అందరి తండ్రులాగా ఆ తండ్రి ఆలోచించి నీ ఫీజులు, నీ కాలేజీలు, నేను స్కూళ్ళు, పెద్ద పెద్ద స్కూళ్ళు, పెద్ద పెద్ద కాలేజీల్లో చదివియకుండా మీ ఊర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివించి గవర్నమెంట్ కాలేజీల్లో చదివిస్తే నీ బతికెక్కడ ఉంటుండే? నీకు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కడ నుండి ఫ్రెండ్స్ అవుతుండే? మినిమం ఆలోచన ఉండాలి కదా. నేను అమెరికా పోయి వచ్చిన, ఎట్లా పోయినావు అమెరికా? మీ నాన్న పంపిస్తే కాదా? ఇదే మాసిపోయిన ధోతి కట్టుకొని, ఇదే చిరిగిపోయిన బని వేసుకొని, మాసిపోయిన అంగి తొడుక్కొని కదా నీ కాలేజీకి వచ్చి నేను జాయిన్ చేసిండు, నీ స్కూల్కి వచ్చి నేను జాయిన్ చేసిండు. ఆ రోజు షేమ్ అనిపించలేదా నీకు? ఈ రోజు తండ్రిని హాస్పిటల్కి తీసుకుపోవాలంటే షేమ్ అనిపిస్తుందా? తండ్రిని నీ కాలేజీలో నీ ఫ్రెండ్స్కి మా నాన్న అని చెప్పుకోవాలంటే నీకు షేమ్ అనిపిస్తుందా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, ఎక్కడ పుట్టినావు, ఎక్కడ పెరిగినావు, నీ స్తోమత ఏంది? అందుకే దయచేసి అమ్మ నాన్నలారా 1కి 2 సార్లు ఆలోచించండి. మీ పిల్లల్ని చదివించండి, కానీ మీకు అందుబాటులో ఉండేలాగా, మీ ఖర్చు అందరిలో నడిచేలాగా, మీకు అనుకూలంగా ఉండేలాగా మీ స్తోమతకి తగ్గట్టు చదివించండి. పెద్ద పెద్ద హంగులకి ఆర్భాటాలకి పోయి మీరు బిచ్చగాళ్ళు కాకండి దయచేసి. మా కొడుకు చదువుకుంటే ప్రయోజకుడు అవుతాడు, పెద్ద ఆఫీసర్ అవుతాడు, మమ్మల్ని కార్లలో తిప్పుతాడు అని కలలుగన్న తల్లిదండ్రులు ఈ రోజు అదే కొడుకు మీ బట్టలు చూసి, మీ అవతారం చూసి మా అమ్మ నాన్న అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాడు అంటే ఆలోచించండి. మీరు ఆలోచించండి, తప్పెక్కడ జరిగింది? ఆయన పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద కాలేజీల్లో చదివి మీరెక్కడో మారుమూల పల్లెటూళ్ళల్లో ఉండి వాళ్ళని ఢిల్లీలని, బాంబేలని, హైదరాబాద్లని, పెద్ద పెద్ద మహానగరాల్లో చదివిపించేటప్పటికీ వాళ్ళు మేము పోటుగలము, మేము తోపులము, మా అమ్మ నాన్నకి ఏం తెలియదు అన్న అహం ఎక్కువైతుంది నా కొడుకులకి. ఆడపిల్లల తల్లిదండ్రులారా మీరు కూడా 1కి 2 సార్లు ఆలోచించండి. ఆడపిల్లే కదా, పెళ్లి చేసి పంపిస్తే అయిపోయింది అనుకొని అప్పటి మందం ఆ పూట గడిస్తే అయిపోయింది, ఆ రోజైతే భారం దింపుకుందాము అనుకొని ఎవడో ఒకరిని చూసి పెళ్లి చేసి పంపించేస్తారు. రేపు పొద్దున మీరు కుక్కిలో పడ్డాక మీ ఇంటికి వచ్చి ఆ పిల్ల మిమ్మల్ని చూసుకోవాలి అంటే ఏ రకంగా వస్తుంది? అక్కడ పంపించాలి కదా, కట్టుకున్నోడు పంపించాలి కదా. ఒక ఇంటికి కోడల్లాగా పంపించిన ఆడపిల్ల మళ్ళీ మీ ఇంటికి రమ్మంటే ఏ రకంగా వస్తుంది? ఈ రోజుల్లో ఆడ మగ తేడా ఎక్కడా లేదు. వాళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడపిల్లల్ని కూడా కని పెళ్లి చేయడం మీ బాధ్యత కాదు. కన్న తర్వాత ఆమెకి ఏమి ఇష్టమో, ఆమె ఇష్టాలు ఏంది, ఆమె ఏం చదువుకుంటుందా లేదా, ఆమెకి ఏ రంగంలో ఇష్టమో ఆలోచించి వాళ్ళు చదువుకుంటా అన్నది చదివించేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చూడండి. ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే, మీరు కుక్కిలో పడితే వాళ్ళకు వాళ్ళు స్వతహాగా స్వంతంగా వచ్చి మిమ్మల్ని చూసుకోగలుగుతారు. ఆడపిల్లకు చదివేందుకు నువ్వు వెళ్ళు అనేసి పెళ్లి చేసి పంపిస్తే రేపొద్దున ఆమె అడుక్కు తినాల. మీ ఇంటికి రావాలి అంటే కారులో డీజిల్ పోసుకొని కూడా అరటి పండ్లు కొనాలి, ఓ ముద్ద భోజనం పెట్టాలి అంటే వాళ్ళ హస్బెండ్ పైన, ఆమె కన్నా పిల్లల పైన డిపెండ్ అవ్వాలి. ముందే ఆడపిల్ల ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడేలాగా చూస్తే ఈ రోజు మీరు బిచ్చగలవరు. ఆడపిల్లలు అబ్బాయిలంత కఠినంగా అయితే అస్సలే ఉంటారు. చూపించండి, మీకు ప్రేమ ఉంటే అబ్బాయిల మీద ఎక్కువ ప్రేమ చూపించండి, అమ్మాయిల మీద తక్కువ ప్రేమ చూపించండి, పర్వాలేదు. కానీ ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడేంత వరకు అయితే మీరు సపోర్ట్ చేయండి దయచేసి. పిల్లలని సమానంగా చూడండి. మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఓవర్ రెస్పెక్ట్ ఇచ్చి అతి ప్రేమ చూపిస్తారో వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. చూడండి, చరిత్రలో చెడిపోయిన ప్రతి కొడుకు మీ గారాభం వల్లే, అమ్మ నాన్నల గారాభం వల్లే చెడిపోయిన వాడే. మొక్క వంగందే మానే వంగదు అంటారు కదా. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చిన్నతనం నుండి అమ్మ నాన్న విలువేంది, నాన్న అంటే భయము, అమ్మ అంటే ప్రేమ, అక్క చెల్లెలు అంటే ఏంది, వాడి బాధ్యత ఏంది చెప్తూ పెంచితే వాడు పెరిగిన తర్వాత కూడా అట్లనే ఉంటాడు కదా. నీకెందుకురా, నువ్వు మొగోడివి, నువ్వు మంచిగా ఉండు, నీకేం తక్కువ బిడ్డ అనుకుంటూ పెంచితే ఇట్లా కళ్ళు నెత్తిలోకి వస్తాయి. అమ్మ నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇంకా దీనికి తోడు మీరు తెర వెనుక ఎన్ని కష్టాలు పడ్డా పిల్లలకి చెప్పట్లేదు. ఓన్లీ మనకేంది బిడ్డ, ఇంతుంది అంతుంది అని గఫాలు కొడుతూ ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి ఇంకేదో చేసి మీరు పడరాని కష్టాలన్నీ పడి వాళ్ళ ముందు మాత్రం నవ్వుతూ నటిస్తూ కట్టలు డబ్బులు తీసుకొచ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? మా అమ్మ నాన్నకేంది, వాళ్ళు కోటీశ్వర్లు ఎంతైనా తెచ్చివ్వగలుగుతారు అనుకుంటారు.
కాదు కాదు, ఇది చాలా పెద్ద తప్పు. మీరు తీసుకొచ్చే ప్రతి రూపాయి వెనుకున్న మీ కష్టాన్ని పిల్లలకు తెలిసేలాగా చేయండి. అప్పుడు మీరంటే రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ కొడుకు మాట్లాడే మాట ఏంది తెలుసా? వీడేం సంపాదించిండు, మా నాన్న ఏం సంపాదించిండు, వాళ్ళ తాత మా తాతకి ఇచ్చిండు, మా తాత ఈయనకి ఇచ్చిండు, ఈయన నాకు ఇచ్చిండు కంటే ఈయన ఏం సంపాదించిండు. కన్నాడు కాబట్టి చదివిపిస్తాడు, కన్నాడు కదా చదివిపిస్తాడు, అంతే. వాడికి ఏంది నేను రెస్పెక్ట్ ఇచ్చేది, వాడిని ఏంది నేను చూసుకునేది. ఇది ఆ కొడుకు మాటలు. అదే ఈ మాటలు పడకుండా ఉండాలి అంటే ఆ భూమిని రాకి తీసుకొచ్చి పెట్టలేదు, ఆ భూమిలో ఉన్న మట్టి తీసుకొచ్చి తినిపిలేదు. కష్టపడి సంపాదించి ఫీజులు కట్టి చదివిపిస్తేనే కదా ఈ రేంజ్ వచ్చింది, ఈ ఏజ్కి వచ్చింది. అందుకని మీరు పడే ప్రతి కష్టాన్ని, ఒక్కో రూపాయి కోసం మీరు పడే ప్రతి కష్టాన్ని పిల్లలకు చూపిస్తూ చెప్తూ పెంచండి. అప్పుడు మీరంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. కన్నడు కాబట్టి 20 ఏళ్ళు పెంచిండు, వాడు ఏమైనా స్పెషల్గా చేసిండా అన్నది కూడా ఆ కొడుకు మాటే. నిన్ను కన్నాడు, నీకు జన్మనిచ్చిండు కాబట్టి నువ్వు 20 ఏళ్ళు పెంచు అమ్మ నాన్నని. 20 ఏళ్ళే కదా పెంచిండు, పెద్ద త్యాగం ఏం చేయలేదు కదా. అదే 20 ఏళ్ళు మీరు పెంచండి కదా అమ్మ నాన్నని. ఇలాంటి ఫ్యామిలీస్ లోనే ఆడపిల్లల ఆస్తిలో వాటాలు అడుగుతారు. ఎలాగో నువ్వు చూసుకోవట్లేదు కదా. వారసుడు అంటే ఓన్లీ పంచుకొని పోవడం వరకే ఉన్నాయి, అమ్ముకొని పోవడం వరకే బాధ్యతనా? ఫ్యామిలీ మొత్తాన్ని నాన్న తర్వాత నాన్నలాగా భుజాల మీద వేసుకొని చూసుకోవాలి. అప్పుడెవరు మీకు ఏదో చెప్పారు. నువ్వు మీ నాన్నకి రెస్పెక్ట్ ఇస్తే మీ అక్క చెల్లెలు నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు మీ నాన్నకి భయపడితే మీ అక్క చెల్లెలు నీకు భయపడతారు. కన్న తండ్రిని ఏహే వాడెంత, నేను పోటీగాని నేను చదువుకున్నా కదా అంటే రేపు పొద్దున మీ అక్క చెల్లెలు నిన్నట్లే అంటారు కదా, ఏహే వాడెంత ఆఫ్టర్ ఆల్ అని. ఏదైనా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అంతే కుటుంబంలో. దయచేసి అమ్మ నాన్నలారా, మీ స్తోమతకు మించి పిల్లల్ని చదివించకండి. మీకు అనుకూలంగా ఉండి మీ చెప్పు చేతల్లో ఉండేటే పిల్లల్ని పెంచుకోండి, ఫ్యూచర్ బాగుంటుంది. అత్యాశకు పోయి నా కొడుకు ఏదో చేస్తాడు, నా కూతురు ఏదో చేస్తుంది అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి మీ జీవితాలను త్యాగం చేయకండి. రేపు మీ కొడుకైనా మనవడికైనా మనవరాలికైనా మీకైనా ఉండేది 100 ఏళ్ళే. ఈ 100 ఏళ్ళు ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండడం ఎట్లా చూసుకోండి, తర్వాత పిల్లలు. మీరు అలా ఉంటేనే మీ పిల్లలు కూడా బాగుపడతారు. లేదు మీరు అతి గారాభం చేస్తే బాగుపడతారు. నా కొడుకు చాలా డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద కాలేజీల్లో చదివిపిస్తే వీడేదో చేస్తాడు బాగుపడతాడు అనుకొని పెద్ద పెద్ద కాలేజీల్లో జాయిన్ చేసుడు, మీ స్తోమతకు మించి ఖర్చు చేసుడు అన్నది నిజంగా మీ భ్రమనే, మీ తప్పిదమే. వాడు ప్రయోజకుడు అవుతున్నాడా? ఆ డబ్బులు ఎక్కువ ఇచ్చేసరికి బండ్లు, కార్లు, షికార్లు, అమ్మాయిలు, మందు అనుకుంటూ తిరుగుతున్నాడా? ఒకసారి ఒక అన్నేయండి. మీ స్తోమతకి తగ్గట్టు పిల్లలు చదివించండి. అత్యాశపడి పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు రెండు ఖరాబ్ చేసుకోకండి. మీరు చేసే మిస్టేక్ వల్ల ఈ రోజు మీ జీవితాలు ఆగమవుతున్నాయి. చివరి దశల్లోకి వచ్చిన తర్వాత చావుకు కాలు చాపిన టైంలో నా అనేవాళ్ళు లేక అడుక్కునే వాళ్ళకంటే అధ్వానమైన పరిస్థితిలో ఉంటున్నారు. రోడ్డు పక్కన గుడారాలు వేసుకునే వాళ్ళు కూడా తండ్రికి ఏమన్నా అయితే భయానికో భక్తికో హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ సొమ్మతకి తగ్గట్టు లాస్ట్ ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ చేయించి అమ్మ నాన్నని బాగా చూసుకుంటారు. కానీ చదువుకున్న నా కొడుకులు ఉంటారు కదా, మక్కర్ ఎదవలకి సంపాదిస్తున్నాము అని ఫక్కర్. వాళ్ళే అంటే వాళ్ళ పిల్లలు ఇంకా ఖతర్నాక్. మొగుడు ఎక్కడి నుండి వచ్చిండు, అత్త మామ లేకుండా నా హస్బెండ్ ఎక్కడి నుండి వచ్చిండు అన్న మినిమం కామన్ సెన్స్ లేదు. అందుకని మీ స్థాయిని మించి మీ స్తోమతను మించి పిల్లల్ని అందలం ఎక్కించాలని ప్రయత్నించకండి. మీరు అంధకారంలోకి వెళ్ళిపోకండి. వాళ్ళకి ఇంట్లో జరిగే ప్రతిదీ చెప్తూ పెంచండి. ఎప్పుడైతే మీ పిల్లలకి మీ కష్టాల విలువ చెప్తూ పెంచుతారో ఫ్యూచర్లో అది మిమ్మల్ని ఆదుకుంటుంది, మిమ్మల్ని అనాథలు కాకుండా చూసుకుంటుంది. థ్యాంక్ యూ.